సో అక్కడ ఏం జరిగింది చూపించేటప్పుడు ఆ మేరు పర్వతాన్ని దేవదానవులు చిలికినట్టు క్షీరసాగర మంతన జరిగినట్టు చూపించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రపంచంలో మన యొక్క మానసిక పరిస్థితి అది. కొండ ఏదైతే చూపించారో మన యొక్క స్థితి ఇది. సో మన ప్రపంచం ఈ రోజు ఏమైపోతోందంటే ఇటు చెడు ఆలోచనలతోటి, వ్యర్థ ఆలోచనలతోటి, మంచి ఆలోచనలతోటి ప్రపంచమే కదిలిపోతుంది. కదిలిపోతున్నప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ కూర్మ అవతారం కింద వచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడినట్టు చూపించారంటే సో ఇప్పుడు ఈ రకంగా దేవతలు దానవులు ఈ మేరు పర్వతాన్ని ఈ కింద సముద్రం అంటే భవసాగరం అంటారు, సంసారం అన్న సాగరం ఇది మన ప్రపంచము. ఈ ప్రపంచం ఏమైపోతుందంటే ఆలోచనలతోటి, బాబా అంటారు కదా ఈ రోజు ఉన్న పెద్ద సమస్య భయము చింత. ఈ భయము చింత వల్ల ఏమైపోతుంది విపరీతమైన ఆలోచనలు, అంటే కాసేపు మంచి ఆలోచనలు, కాసేపు చెడు ఆలోచనలు వచ్చి